ఆయన అన్నాడు, నన్ను అకారణంగా శపించినావు, పురోహితుని నన్ను, మా ఇంటి పురోహితునివా, ఇంద్రుడు పురోహితువా నువ్వు, కాబట్టి నేను నిన్ను శపిస్తున్నాను, నాకేదైతే శాపం పెట్టినావో ఆ శాపం నీ కలుగాక అన్నాడు. నువ్వు కూడా విదేవుడివిగా. నిమి చక్రవర్తి వశిష్ఠుని శపించినాడండి. ఇంకా బాగా ఆలోచిస్తే రాజు వశిష్ఠుని శపిస్తే జరిగింది అది. వశిష్ఠుడు విదేవుడైపోయినాడు. ఒక రాజు బ్రహ్మర్షిని శాపం పెట్టడం ఏమిటండి? రాజు బ్రహ్మర్షిని కాదండి, ఒక అప్సరస శాపం పెడితే కూడా జరిగింది. ఒక అప్సరస శాపం పెడితే కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటో తెలుసునా? నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ఏ వ్యక్తివి కాదు, నువ్వు ఎంత గొప్ప ధర్మంగా ఉన్నావో ఆ ధర్మమే ఆ మాటను పలికిస్తుంది. ధర్మానికి శక్తి అక్కడ. అప్సరస ఆమె వృత్తి, ఆ వృత్తి ధర్మం పర్ఫెక్ట్ గా చేయగలిగింది ఆవిడ, కాబట్టి ఆ ధర్మం ఆవిడకు శక్తి ఇచ్చింది. ద్రౌపది మాతకు వస్త్రాలు ఇచ్చింది నారాయణుడని బయటికి కనబడుతున్నా, మరి నారాయణుడు సర్వవ్యాపకుడు, అంతటా ఉన్నాడు. మరి మనం కష్టపడితే ఎందుకు రావడం లేదు? ఎందుకు రావడం లేదు? నీ దగ్గర ధర్మం లేదు. పరిపూర్ణమైన పాతివ్రత్య ధర్మం నిలబెట్టింది కాబట్టే ఆ నిండు సభలో అంత గొప్పగా సంఘటన జరుగుతున్న ఆ పాతివ్రత్య, ఆ ధర్మమే ఇవ్వడానికి నారాయణుడిగా వచ్చింది. ధర్మం లేకుంటే నారాయణుడు కూడా రాడు.